చిన్న వ్యాపారులకు గూగుల్ శిక్షణ, డిజిటల్ కు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు, 40 పట్టణాలలో 500 వర్క్షాప్లు. ఏంటా ఇది అనుకుంటున్నారా? హైదరాబాద్ లో ఎస్ఎంబీలకు శిక్షణ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనంద్, తెలంగాణ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంగన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని చిన్న మధ్యతరగతి స్థాయి వ్యాపారస్తుల్లో డిజిటల్ నైపుణ్యమును పెంచడానికి డిజిటల్ అన్లైక్ పేరుతో గూగుల్ ఇండియా శిక్షణ ఇవ్వాలనుకుంటుందట. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే 3 ఏళ్లలో 40 పట్టణాలలో 5000 వర్క్షాప్లను గూగుల్ నిర్వహించబోతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్, మొబైల్ ద్వారా ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో చిన్న మధ్యతరగతి స్థాయి వ్యాపారస్తుల సంస్థలు ముఖ్యమైన డిజిటల్ సామర్థ్యమును పొందుతాయని గూగుల్ మార్కెటింగ్ సొల్యూషన్ ఆసియా పసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్ కేవిన్ ఒకా తెలిపారు. వ్యాపార సంస్థల కంటే భారత్ లో వినియోగదారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో చాలా ముందు ఉంటున్నారని, ఇది వ్యాపార సంస్థలకు ఒక సవాలే కాక అవకాశాలు కూడా ఉన్నాయని కేవియన్ అన్నారు. గూగుల్ తో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ లోని ఎస్ఎంబీ ప్రతినిధులకు వర్క్ షాప్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దాదాపు 40 ఎస్ఎంబీలు ఇందులో పాల్పంచుకున్నారు. భారత్ లోని 68% చిన్న వ్యాపారులు ఆన్లైన్ లోనే ఉన్నాయని, వెబ్సైట్లు చిన్న మధ్యస్థాయి వ్యాపారాలు 6% కంటే తక్కువగానే ఉన్నాయని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనంద్ తెలిపారు. వ్యాపారాభివృద్ధికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే ఎస్ఎంబీలను ప్రోత్సహించడానికి ఎస్ఎంబీ హీరోస్ పేరుతో గూగుల్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. డిజిటల్ ద్వారా వ్యాపార వినూత్నత, డిజిటల్ ద్వారా గణనీయమైన మార్పులు, మహిళా వ్యాపార లీడర్ విభాగంలో ఎస్ఎంబీ హీరోస్ ను గుర్తించారు. దీనికోసం www.g.co/SMBHeroes వెబ్సైట్ కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు చివరి తేదీ ఏప్రిల్ 24. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం సామాజిక మార్పులను తీసుకురాగలదని, చిన్న మధ్యతరగతి స్థాయి వ్యాపారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న సంస్థలకు ప్రయోజనం ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు గూగుల్ వంటి కంపెనీలు మద్దతు ఉంటే చిన్న కంపెనీలు ఎక్కువ ప్రయోజనం పొందుతాయని చెప్పారు. వ్యవస్థాపకమైన మార్పులు, విధానపరమైన మద్దతులు, నిధులు ఇస్తే ఇబ్బందుల్లో ఉన్న అనేక చిన్న వ్యాపారులు గాడిలో పడతాయని, ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పారిశ్రామిక ఆరోగ్య కేంద్రం అనగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్లు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుందని, అనుమతుల కోసం ఎదురు చూస్తుందని వీరు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.